చాలామంది జీవితాల్లో వారి ఉద్దేశాలు నెరవేర్చబడకపోతే కోపం వస్తుంది, కానీ దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చకపోతే మాత్రం మనం సాకులు చెప్తూ ఉంటాం. ఇప్పుడు మీ కోరికలు నెరవేర్చబడలేదనుకో, మీకు కోపం వచ్చేద్దా రాదా? చాలా కోపం వచ్చేద్ది. ఎంత కోపం వస్తుందంటే, మేము చెప్పాం కదండి, మేము చెప్పినా కానీ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, నేను ప్రార్థన చేశాను కదండి, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మాకేమన్నా వచ్చిందా అని దేవుని మీద ఏం చేస్తారు తెలుసా? చాలామంది విసుగు చెందుతారు. కానీ దేవుడు చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చాలనే ఉద్దేశం మాత్రం మనకి ఎప్పటికీ ఉండనే. చాలామందిలో అలాగే ఉంటారు. ఎందుకంటే ఆయన మాట నెరవేర్చకుండా, ఆయన మాట వినకుండా ఆయన శక్తిని బలాన్ని పొందుకోవాలని ఆశపడేవారు చాలామంది ఉంటారు. అది సాధ్యం అవుద్దంటారా? చెప్పండి, అది సాధ్యం అవుద్దంటారా? సాధ్యపడదు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేసే ప్రతి ఒక్కరూ ముందుకే సాగుతారు తప్ప వెనక్కి అడుగు వేయరు. వెనక్కి అడుగు వేయని కారణంగా వారి జీవితంలో ఫలమును పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారు, వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు.